హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు వ్లాగ్స్. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే ప్రకటించారు. ఈ పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేస్తున్నామని ఏపీ ప్రభుత్వం వారు ప్రకటన చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. రైతులకు శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం. ఖరీఫ్ పంట బీమా పథకాలకు నిధులు విడుదల చేసింది సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కార్. ఖరీఫ్ పంట బీమా పథకానికి 132,58,00,000 రూపాయలు విడుదల చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఖరీఫ్ పంట 2025కు రైతుకు ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో రాష్ట్రం వాటా 50% నిధులు విడుదలయ్యాయి. ముందస్తు ప్రీమియం సబ్సిడీగా చెల్లించడానికి ఈ నిధులు వినియోగించనున్నారు. పంట బీమా పథకాలను సకాలంలో అందజేయడానికి రాష్ట్ర ప్రభుత్వం 132,58,00,000 నిధులను విడుదల చేయడంపై రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఖరీఫ్ సీజన్ పంటకు మద్దతు ధర పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తథ్యమే. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో 14 రకాల పంటలకు కనీస మద్దతు ధరను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ పెంపు 2025-2026 మార్కెటింగ్ సీజన్ నుండి వర్తిస్తుంది ప్రభుత్వం కూడా పేర్కొనింది. నైజర్ సీడ్స్కు క్వింటాల్కు 820 రూపాయలు అత్యధికంగా పెంచగా వరికి క్వింటాల్కు 69 రూపాయలు పెంచింది కేంద్రం. ఇక రైతుల పెట్టుబడికి 50% మార్జిన్ ఉండేలా ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే చాలామంది రైతులు రాష్ట్రంలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్న సంగతి తెలిసిందే. రైతులకు ప్రభుత్వం నుంచి సాయం అందుతున్నప్పటికీ ప్రకృతి వైపరీత్యాల కారణంగా వాళ్లకు ఇబ్బందులు మాత్రం తప్పడం లేదని తెలుస్తుంది. ఈ క్రమంలో రైతులకు బీమా పథకాలు అనుకున్న సమయంలో ఇన్పుట్ సబ్సిడీ అందేందుకు చాలా బాగా పనికివస్తాయి. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఖరీఫ్ సీజన్లో రైతులకు సహాయపడి ఈ బీమా పథకాలను ముందస్తు ప్రీమియం చెల్లించేందుకు తన వాటా రిలీజ్ చేసింది. రాష్ట్రం వాటాతో పాటు కేంద్ర వాటా కూడా కలిపి బీమా అందించే సంస్థలకు ఈ ప్రీమియం చెల్లించడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న సమయంలో తీసుకున్న ఈ కొత్త నిర్ణయం రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ కూడా ఆనందం వ్యక్తం చేసుకుంటుంది. ఇది వారికి ఎంతగానో ప్రయోజనం కలిగిస్తుంది అని చెప్పవచ్చు. ఏపీ ప్రభుత్వం రైతుల కోసం అన్నదాత సుఖీభవ పథకాన్ని కూడా అమలు చేసిన సంగతి తెలుస్తుంది. ఈ పథకం కింద మనకు చాలామంది రైతులు కూడా లబ్ధి పొందుతున్నారు. మనకు ప్రతి ఒక్క రైతుకు కూడా ఈ జూన్ నెలలోనే డబ్బులు అయితే విడుదల చేస్తారు. దానికంటే ముందు ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు కూడా విడుదల చేయడానికి ఏపీ సర్కార్ అయితే నిర్ణయం తీసుకునింది. సో ప్రతి ఒక్క అర్హత కలిగిన రైతుకు కూడా మనకు ఖరీఫ్ సీజన్ అయితే మొదలైంది కాబట్టి మనకు ఈ పంటకు సంబంధించినటువంటి డబ్బులు అయితే విడుదల చేస్తారు. సో మనం కనుక చూసుకున్నట్లయితే దాదాపుగా మనకు 132.58 కోట్ల రూపాయలు అయితే రిలీజ్ చేయబోతున్నట్లుగా ఏపీ ప్రభుత్వం వారు నిర్ణయించడం జరిగింది. ఆల్రెడీ ఈ డబ్బులు కూడా విడుదల చేశారు. సో మనకు రాష్ట్ర ప్రభుత్వం వాటా 50% సమానమైన మొత్తాన్ని కూడా ముందస్తు ప్రీమియంగా చెల్లించబోతున్నారు ఏపీ ప్రభుత్వం వారు. సో ఫ్రెండ్స్, ఇది రైతులకు అదిరిపోయే శుభవార్త అనే చెప్పచ్చు. మీకు పంట వేసుకునేందుకు ఇదొక గొప్ప అవకాశం. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.